వైఫల్యం కూడా కనిపిస్తుంది. రైట్ 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 చెప్పండి మీరు దానికి సంబంధించినటువంటి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి? సంజయ్ గారు. మహారాష్ట్రలో ఒకటి ఎన్ని కూటమిలు వచ్చినా కూడా ఒకటి బీజేపీకి విజయం అనేది అంత ఈజీ ఏం కాదు అనేది స్పష్టమైంది. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల ద్వారా బీజేపీకి ఈసారి మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకోవడం అనేది చాలా కష్టం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో కూడా ఆటోమేటిక్ ఏదైతే కూటమిలు ఉన్నాయో, ఏదైతే అలయన్స్లు ఉన్నాయో, అలయన్స్ అన్ని కూడా ఎంత కలిసికట్టుగా పనిచేసినా కానీ బీజేపీ ఉండే అలయన్స్ల మీద అంత నమ్మకము ఉన్నదని చెప్పుకోలేము. ఓటర్లలో అంత నమ్మకం లేదని నేను చెప్పగలను. ఎందుకంటే ఒక అభద్రతా భావం ఎప్పుడు కూడా మహారాష్ట్రలో బీజేపీ ఎప్పుడు అలయన్స్ లేకుండా అది హిందుత్వ అజెండాను హిందుత్వ పార్టీలతో మమేకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర మహారాష్ట్రలో లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కి ఆరంభం నుంచి కాంగ్రెస్ కు ఉన్న చరిత్రను చూస్తే బీజేపీకి అయితే ఎప్పుడు కూడా ఇతర పార్టీల మీద ఆధారపడి హిందుత్వ పార్టీల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన చరిత్ర ఉంది తప్ప ఎప్పుడు కూడా సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర అయితే లేదు. ఇందులో ఒకటి ఇప్పుడు గతంలో కూడా ఏదైతే జరిగిందో ఉద్ధవ్ ఠాక్రే సీఎం గా ఎన్నికైన తర్వాత కూడా అక్కడ జరిగింది వ్యతిరేకతతోని అయితే ఇండియన్ తీసుకొచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అనేది ఒకటి వెన్నుపోటు అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీకి ఏది పాల్ ఠాక్రే లాంటి ఒక నాయకుడు ఏర్పాటు చేసిన పార్టీని ఏర్పాటు చేసిన పార్టీ నుంచి శివసేన పార్టీ నుంచి వెన్నుపోటు పొడిచి రావడం అనేది ఆటోమేటిక్ గా షిండేకి అటువంటి ఒక ఏదైతే ఓటర్ల నుంచి అటువంటి వ్యతిరేకత అనేది మాత్రం గ్యారంటీకి ఈసారి వస్తుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో అది క్లియర్ గా తెలిసిపోతుంది. అదే ఎన్సీపీలో కూడా ఉద్దండుడైన శరద్ పవార్ లాంటి నాయకుల నుంచి కూడా సొంత తమ్ముడే మళ్ళీ బీజేపీకి మద్దతు ఇవ్వడం, అది కాకుండా పదవి కోసం పార్టీలు మారటం, అది కాకుండా పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చి బీజేపీ ప్రభుత్వంలో తను కూడా చేరటం అనేది కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మహారాష్ట్రలో 288 సీట్లు ఉంటే అక్కడ కూడా ఒక విషయాన్ని మనం గ్రహించాలి. దాంట్లో దాదాపు 54 సీట్ల వరకు కూడా ఎస్సీలు ఉన్నారు. అది కూడా ఎక్కడంటే 2 ఏరియాల్లో ఎక్కువ ఉంటారు. నార్త్ మహారాష్ట్రలో ఉన్నారు, అదే విధంగా మరక్వాడ ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఎస్సీస్ ఎక్కువ. అంటే 54 సీట్లు ఓన్లీ ఎస్సీసే ఉన్నారు. దాంట్లో కూడా ఎలా ఉంటారంటే మహారాష్ట్రలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ హిందుత్వవాదానికి మద్దతు ఇచ్చే విధంగా ఎన్నికల్లో వెళ్లారనేది ఒక వాదన ఉంది అక్కడ. దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందే మేల్కోవడం వల్ల హర్యానాలో జరిగిన ఒక దెబ్బని తీసుకొని స్వీకరించి ఈసారి ఇటువంటి పొరపాటు జరగకూడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందే నోటిఫికేషన్ అనౌన్స్ చేయకముందే ఈ రోజే ఒక ఎన్నికల పరిశీలకులను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈసారి స్ట్రాంగ్ గా కూటమిగా వెళ్ళినా కానీ వికాస్ అఘాడీ కూటమి నుంచి స్ట్రాంగ్ గా వెళ్లాలన్న ఉద్దేశంతో ఈసారి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆటోమేటిక్ గా ఎన్సీపీ లాంటి వాళ్ళు వెళ్తున్న పరిస్థితి సంజయ్ గారు మనకి బీజేపీ నుంచి మల్లికార్జున గారు ఉన్నారు. మళ్ళీ దగ్గరికి వస్తారు. మల్లికార్జున గారు నమస్తే. రైట్, మల్లికార్జున గారు చెప్పండి. ప్రధానంగా అంటే మహారాష్ట్రకు సంబంధించి కానీ జార్ఖండ్కు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అంటే దానికి సంబంధించి వ్యూహాత్మకంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ పార్టీకి సంబంధించి కొంచెం వ్యతిరేక భావనలు ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ వ్యూహాలు ఏంటి? సార్ నమస్తే సార్. డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. సో ఇందాక నేను డిబేట్ లో కూడా చూశాను. ఐ థింక్ కాంగ్రెస్ నుంచి కల్వ సుజాత అక్క గారు పాల్గొన్నట్టున్నారు. అలాగే అనలిస్ట్ సంజయ్ కుమార్ గారు మాట్లాడుతుంటే నేను విన్నాను. సార్ నిజంగా చెప్పాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఏ ప్రాంతంలో కూడా ఎన్నిక ఎక్కడ జరిగినా భారతీయ జనతా పార్టీకి ప్రజాబలం ఉంది, ప్రజా ఆమోదయోగ్యం ఉంది. దానికి కారణము గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే అత్యంత నినాదాలుగా అనుకుంటున్నామో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతో ఈ రోజు ప్రజా పరిపాలన ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలతో మేము ముందుకు వస్తున్నాం. ఇందాక సంజయ్ గారు ఒక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎప్పుడు చూసుకున్నా ద వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ బిగ్గెస్ట్ విన్నింగ్
40 సీట్స్ మాకు వచ్చాయి సార్. 2014లో మనం చూసుకుంటే దాదాపు 122 సీట్లు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అదేవిధంగా 2019లో దాదాపు 105 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి సార్. అంటే ఇక్కడ కేవలము మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అంటే మనకు ఎన్సిపి కావచ్చు, శివసేన కావచ్చు, రకరకాల రాజకీయ కారణాలతో అక్కడ మహారాష్ట్ర సంక్షోభం వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అంటే భారత రాజ్యాంగంలో ఖచ్చితంగా ఉంది, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చు, పొత్తులు చేసుకోవచ్చు, ఆ వ్యూహాల్లో ఒక భాగము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఖచ్చితంగా మహారాష్ట్రలో ఖచ్చితంగా ఈసారి మేము మళ్ళీ హ్యాట్రిక్ కొడతాం ఖచ్చితంగా. అదేవిధంగా గతంలో జార్ఖండ్ లో కూడా ఈ భారతీయ జనతా పార్టీ పాగా వేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడే మనం చూసాము కేంద్ర ఎన్నికల సంఘం సిఇఓ మనకు రాజీవ్ కుమార్ గారు కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష